నా పేరు డాక్టర్ బి గోవిందరాజు. నేను డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్గా డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను. ఈరోజు ముఖ్య కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో ప్రస్తుతం ఉండేటటువంటి చీడపీడల గురించి ఎక్స్టెన్షన్ ఫంక్షనరీస్కి అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరమణగూడెంలో చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకి అక్టోబర్ మాసం వచ్చేసింది. నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా పురుగులు తెగుళ్ళు ఆశించేటటువంటి హార్టికల్చరల్ క్రాప్స్ అన్నింటినీ ఆ సైంటిస్టులందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్ అఫీషియల్స్ని పిలవడం జరిగింది. ఆ పంటలు పండించేటటువంటి రైతు శాస్త్రవేత్తలను కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. ఎందుకంటే ఈ చర్చా గోష్ఠిలో నవంబర్ నుంచి వచ్చేటటువంటి పురుగులు తెగుళ్ళు ఎలా నివారించాలి అంటే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. కాబట్టి ఈ ప్రొఫైలాక్టిక్ మెజర్స్ ఏం చేయాలి అనే ఒక అవగాహన మన ఆర్ఎస్కే అంటే రైతు సేవా కేంద్రాల్లో పనిచేసేటటువంటి బిహెచ్ఎస్కు, అదేవిధంగా హార్టికల్చర్ ఆఫీసర్స్కి, అదేవిధంగా డిపార్ట్మెంట్ అఫీషియల్స్, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు గుమికూడడం జరిగింది. అంటే వీళ్ళందరూ కలిసిమెలిసి ఒక మంచి ముందుగానే, అంటే రబీ వచ్చే కాలం ముందుగానే మనము ఏ విధంగా ఈ పంటల మీద ఏమేమి ఆశిస్తాయి, ఏ పురుగులు వస్తాయి, ఏ తెగుళ్ళు వస్తాయి, వాటిని ఎలా నివారించాలి అనే దాని మీద ఈరోజు చర్చా కార్యక్రమం. దీనిలో ఇప్పటికే శాస్త్రవేత్తలంతా కూడా ముఖ్యంగా మనకి ఇక్కడ కొబ్బరి, ఆయిల్ పాము, అదేవిధంగా కొకోవా, అదేవిధంగా ఇప్పుడు బ్లాక్ పెప్పర్ అంటున్నారు, అదేవిధంగా వివిధ హార్టికల్చరల్ క్రాప్స్ అన్నీ కూడా మనము చూస్తున్నాము. అదేవిధంగా నిమ్మ గతంలో 1 నెల 2 నెలల ముందు చూస్తే ఈ నత్తల ఉధృతి ఎక్కువగా ఉండింది. వాటి మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి ఫంక్షనరీస్కి, ఎక్స్టెన్షన్ ఫంక్షనరీస్కి అంతా కూడా మనము వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఉండేటటువంటి మామిడి కానీ, లేకపోతే కొబ్బరి కానీ, అదేవిధంగా ఇంటర్ క్రాప్స్ మిక్స్డ్ క్రాపింగ్లో మనం ఉండేటటువంటి కొకోవాని కానీ ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి అనే దాని మీద రైతు శాస్త్రవేత్తలతో, అదేవిధంగా యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో అందరితో కలిసి ఎక్స్టెన్షన్ ఫంక్షనరీస్కి అవగాహన కల్పించడం జరిగింది. సీనియర్ శాస్త్రవేత్త మరియు హెడ్గా కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరమణగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో సేవలను అందిస్తున్నాను. ఈరోజు ప్రస్తుతం ఉద్యాన పంటలను ఆశించే చీడపీడలపై చర్చా కార్యక్రమం చేపట్టాము. దీనిలో అభ్యుదయ రైతులు, రైతు నాయకులను, అలానే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి జిల్లా అధికారుల వరకు శాస్త్రవేత్తల్ని, రైతుల్ని, విస్తరణ అధికారులను ఒకే వేదిక మీద పిలిపించి ఈరోజు ఉద్యాన పంటలను ఆశించే చీడపీడలను ఏ విధంగా నివారించాలన్న దాని మీద శాస్త్రీయ పద్ధతులతో సూచనలను అందించి చర్చా కార్యక్రమం చేపట్టాము. ఎందువలనంటే శాస్త్రవేత్తలు ఒకటే 2 రైతులకి సమాధానం చెప్పగలుగుతారు. విస్తరణ కార్యక్రమంలో భాగంగా విస్తరణ అధికారులు అంటే విహెచ్ఏలు, విఏఏలు క్షేత్రస్థాయిలో రైతులకి పొలాలను సందర్శించడం, వాళ్ళతో ఎక్కువ సార్లు ముఖాముఖిగా మాట్లాడే అధికారులు కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ప్రస్తుతం గోదావరి జిల్లాలోను, ఏలూరు జిల్లాలోను అన్ని పంటలను ఆశించి రైతులను ఆందోళన కలిగించేది ఆఫ్రికా పెద్ద నత్త అన్నమాట. ఆ నత్తని ఎలా మనము యాజమాన్యం చేయాలి, ముఖ్యంగా సామూహిక యాజమాన్య పద్ధతుల గురించి ఈ యొక్క విస్తరణ అధికారులకి మేము శిక్షణ కల్పించాము. అంతేకాకుండా వారికి సమాచారాన్ని ప్రచురణ రూపంలో కరపత్రిక ఇచ్చాము. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతు నాయకులు అంటే వివిధ పంటలను పండించే అభ్యుదయ రైతులను తీసుకొచ్చి కోకో పంటలో సమస్యలు, కొబ్బరి, ఆయిల్ పాములో వచ్చే చీడపీడల గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా కోకో పంటలో పూత దశలో ఫ్లాటెడ్ ప్లాంట్ బోరర్, ప్లాంట్ హోపర్ అనే తెల్లటి బూజు లాంటి కదిలే పురుగును గుర్తించడం జరిగింది. ఈ తల్లి పిల్ల పురుగులు ఎదిగే పూత, పిందె, లేత పిందెల నుంచి రసము పీల్చడం ద్వారా పూత పిందె రాలిపోవటం, పిందెలు ఎదగకుండా ఉండటం ప్రధాన సమస్యగా రైతులు దీని మీద చర్చించడం జరిగింది. అంతేకాకుండా కోకోలో ఇప్పుడు పూత, 2వ దశ పూత అంటే ఈ పూత ద్వారా వచ్చే
కట్టే కాయ ద్వారా వచ్చే గింజకి ఎక్కువ రేటు ఉంటుంది మార్చి ఏప్రిల్లో. అందువల్ల ఇది ప్రధానమైన పూత దశ కాబట్టి ఈ దశలో పాడు రావటం, కాయ కుళ్ళిపోవటం, పాడు పోరడం, కాయ తొలిచి పురుగు ప్రధాన సమస్యగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా కొబ్బరి ఆయిల్ పామ్ తోటల్లో మన గత 5 సంవత్సరాల నుంచి సమస్యాత్మకంగా ఉన్న సర్పిలాకార తెల్లదోమ గురించి కూడా చర్చించడం జరిగింది. సర్పిలాకార తెల్లదోమను కూడా సామూహికంగా ఐసీరియా అలానే బదనికలను ఉపయోగించి సామూహికంగా దాన్ని నివారించాలి అని చెప్పి శాస్త్రవేత్తలు సూచించడం జరిగింది. ఇంకా కూరగాయల గురించి అలానే మెడిసినల్ అండ్ అరోమేటిక్ పంటలు ప్రస్తుతం వచ్చే రబీ సీజన్కి ఉద్యాన పంటల్లో ఏమేమి పురుగులు ఆశించే విధానాలు, యాజమాన్య పద్ధతుల గురించి శాస్త్రవేత్తలు 5-10 నిమిషాలు ప్రజెంటేషన్ ఇవ్వటం, దాని ద్వారా రైతులు సమస్యలను తెలియజేసి వీటికి పరిష్కార మార్గాలు విస్తరణ కార్యక్రమాలకి శిక్షణ కార్యక్రమం ద్వారా ఈరోజు కృషి విజ్ఞాన కేంద్రం వేదికగా అందించడం జరిగింది.